అబ్బా గులాబ్ పువ్వు ఆసన లేదు కానీ ఇప్పుడు లైలా సినిమాకి వచ్చిన మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్క ఫ్లేవర్ కాదు, అగో మల్లెతీగ లెక్క ఆకాంక్ష కూడా ఉన్నది, పక్క ఫంటి జర డేంజర్ ఉన్నది. అన్న అయితే తెలుసు కదా, అన్న యాటిట్యూడ్ చూస్తే ఎవ్వరికైనా మ్యాడ్ మ్యాడ్ ఎక్కిపోతుంది అంతే, అట్లుంటుంది మూడు. ఏందన్నా మూనా ఫుల్ మూన్ లెక్కనే ఉన్నావు నువ్వు. ఇచ్చి పాడు సికింద్రాబాద్ వద్దన్న ఇప్పుడే ఇడవక, అడిగినప్పుడు ఇడుతూ ఎప్పుడు పడితే అప్పుడు ఇడవకే, అడిగినప్పుడు ఇడుతూ. అట్లనే నలుగుట్ల నారాయణ కాదు, ఇప్పుడు రామ్ నారాయణ డైరెక్టర్, ఇద్దరికి కాంపిటీషన్ లెక్క కొడుతున్నది మీ ఇద్దరికి. అదే నేను కూడా కథ చెప్పడానికి వచ్చినప్పుడు నువ్వు అంత స్మార్ట్ ఉన్నావు, నాకెందుకు చెప్తున్నావు స్టోరీ అన్న. ఎవరైనా సొంతంగా మనం అనుకోగానే బాడీ మీద మన మీద మనకు నమ్మకం ఉండదు కదా. ఇప్పటికి ఇంత తెల్లగున్నా కూడా ఇసువకన్నా కూడా ఒక్కొక్కసారి అద్దం ముంగట చూసుకుంటావా ఆయన? నేను అనుకుంటా ఇంకా జర్ర కర్రెగా ఉంటే బాగుండనే. సత్ అంత స్మార్ట్ ఎందుకు లేని అనుకుంటా. అయితే ఇది నీ లోపట ఉన్న చూడు, అది నీకే ఇయ్యాలనా? కాదు, నా లోపల ఉన్నది నువ్వే లైలకి ఇచ్చిన అని చెప్పి నా పేరు ఏంటంటే మైలా అని చెప్పు. అది నువ్వు లైల లెక్క చేసినావు కదా, అది నేను నీకు డైరెక్టర్కి ఇస్తే నీకే ఇచ్చినట్టు అవుతుంది. అదే డైరెక్టర్కి ఇచ్చినామనుకో అది గేటఫ్లు ఉన్నప్పుడు నీకు ఇస్తాను. ఎట్లా కుదిరింది అట్లా మరి? ఏందంటాను ఈయన నవ్విపించండి ఫస్ట్ కథ చెప్పనీకి వచ్చి, ఇంకా నేను నవ్విద్దామని డిసైడ్ అయినా జనాలు నచ్చి చేసి. అండ్ సినిమాలన్నీ సీరియస్ ఫైట్ యాక్షన్ అయినాయి కదా, ఒకసారి ఒక ఫుల్గా నవ్విపించే సినిమా చేద్దామని డిసైడ్ అయిన ఉండే. నేను నవ్విపిస్తే ఎట్లుంటుందో ఒకసారి కంప్లీట్గా డిసైడ్ అయ్యి అన్నది ఈ సినిమాతో డిసైడ్ అయిన ఉండే. కానీ ఎవరైనా కూడా ఒకటి అంటే ఇట్లా గేట్ ఆఫ్ అనగానే అమ్మో అందులో నా కుతికే సఫ్డ్ ఏరియా అవుతుంది ఇట్లా అయిపోతుంది అనే అనుమానం కొట్టలేదా? నాకెందుకో నేను కత్తిలా ఉంటానని నాకెందుకో ఫీలింగ్ ఉండే. ఉన్నావు, అందుకే కోసుకపోతున్నావు ఏడబడితే అందరి గుండెల్ని కోసుకపోతున్నావు. ఇక్కడ కాదు, జై బాలయ్య అన్న కూడా నీ పేరే తలుస్తాడు, మళ్ళీ ఇక్కడ మెగాస్టార్ సార్ అన్న కూడా నీ పేరే. ఇట్లా చేస్తావు, అట్లా ఏమైనా తాయితలు కట్టుకొని పోతావా? ముందే పోయేటప్పుడు ఒక జపం. అదంతా ఏం లే, అందరూ ఇండస్ట్రీ అంతా నాకు తెలిసి అందరూ ఇప్పుడు ఎనీ ఫీల్డ్ ఒక దాన్ని ఏమంటారు యూనిటీ ఉంటుంది కదా. నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో వీఆర్ బ్లెస్డ్ విత్ దట్ యూనిటీ. ఎనీ డే లాస్ట్కి వస్తే ఇట్స్ ఆల్ లవ్ టువర్డ్స్ సినిమా మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు నేను చిరంజీవి గారికి నా ట్రైలర్ చూపించినా కూడా హీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్, అంటే ఒక యాక్టర్ వచ్చి ప్రయత్నం చేస్తుంటే మనలో ఉన్న ఆర్టిస్ట్ ఒక ఫీల్ అవుతారు. సో చిరంజీవి గారి లోపల ఉన్న ఆర్టిస్ట్ అప్రిషియేట్ చేసారు నన్ను, అంటే చాలా బాగుంది చూడండి కదా ఇలా అని కూడా. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ లవ్ టువర్డ్స్ సినిమా ఎండ్ ఆఫ్ ది డే. అడుగుతున్నారు గాను, నిన్న మొన్న ఇంటర్వ్యూలకు పోతే అందులోకి గేట్లకు పోయినావు లేకుంటే కాంపౌండ్లోకి పోయినావు అంటే, నాకు కాంపౌండ్ అంటే అది గుర్తుకు రాలేదు. ఆ కాంపౌండ్ వీళ్ళంతా కలిసి కాంపౌండ్లకి ఎందుకు పోతారు? ఏమన్నా రెస్టారెంట్ బార్ల కన్నా పోతారు కానీ వీళ్ళు కాంపౌండ్లకి ఎందుకు పోయారని నాకు డౌట్. కళ్ళు కాంపౌండ్కి వెళ్ళిపోయినావా అంటే గోల్నాక సైడ్ ఉంటాం కదా. ఇదేంటే సికింద్రాబాద్ డైలాగ్ కొట్టినవాడు, ఇచ్చి పాడు సికింద్రాబాద్. అవును, అది అంటే ఆడ పోయి చూస్తుంటావు మెల్లగా మాస్క్ పెట్టుకొని ఏదైనా షా హోటల్ కాడ ఆడి తింటుంటావా? నేను వచ్చిందే ఆడికి వెళ్ళి, అంటే మళ్ళీ ఇప్పుడు రావాలి. నేను తిరగని ఇరానీ కేఫ్ లేదు, నేను చూడని పొద్దున్న 4ంటికి పాయ ఏడేడ దొరుకుతుంది, ఇరానీ చాయ్ ఏడ బాగుంటుంది. ఉద్దర పెడుతుంటే అప్పుడు ఉద్దర పెడుతుంటే ఇన్ఫ్యాక్ట్ మాకు ఉద్దర షాప్లో ఒకళ్ళ దగ్గర ఫుల్ అయితే ఇంకొక దగ్గర అందరిది కలిపి ఒక సంవత్సరంలో ఒక టైం వస్తుంది, అప్పుడే క్లియర్ అవుతుండే. ముఖాలు చూపించుకుని కూడా సిగ్గైతుండే అప్పుడప్పుడు ఉద్దర పెట్టిన దుకాణంలోకి పోయి. కానీ అంటే పోతే ఇంకా ఆమె వచ్చిర్రా అని చెప్పి మంచిగా మళ్ళీ టిఫిన్ పెట్టి పంపిస్తుండే. పేంటి కాలనీలో ఒక ఆంటీ ఉంటుండే, అది తెలిసి ఆమె ఖుషి అవుతుంది. ఇప్పుడు డైరెక్టర్ రామనారాయణ అన్న పెద్దగా సినిమాలు ఏం తీయలేడు, అది కూడా బట్టల ఏందది బట్టల రామస్వామి. ఈసారి కూడా బట్టలు వేసి చేంజ్ చేసినాం, ఆయనకు బటర్ఫ్లై చేసినాం.
చూస్తే బుగ్గల జాకెట్ ఇట్లా లేస్తుంటే అబ్బా అవులవు చెప్పబుద్ధి అవుతుండే అంతే. అవి ఫైలే ఫిలిం హేనా అఫ్కా అంటే నీకు తెలుగులో అడగాలి అందులోకెళ్ళి. మీకైతే ఫస్ట్ సినిమానే కదా ఇంట్లో షైన్లో ఫస్ట్. అంటే ఎక్కువ ఫస్ట్ నువ్వే బోనే కొట్టుకున్నావు కదా. ఏంటిది? నీకు నువ్వే పైసలు పెట్టుకున్నావు కానీ. ఏది ఫస్ట్ ఫలక్నామాగా అప్పుడు మనం పెట్టాం. అంటే చాలా మంది మన సిద్ధన్న కూడా అంతేగానే ఈ అమ్మ మన కథ మనం రాసుకొని మనమే అట్లా ఫురుగు ఫైనల్ మీ ఇద్దరు కనిపిస్తారే ఏక్ మినార్ దో మినార్ లెక్క. హైదరాబాద్లోకి వెళ్ళి మినార్ అసలు ఒక కప్పు సాసర్ పట్టుకొని చాలా అయ్యి ఇలా చాలా బాజీ లెక్కలు చేసుకుంటా మంచిగా పోరగాలను మ్యాడ్ చేసేసారు. అంటే మజాక్ కాదు, జర తక్కువ టైంలోనే ఇదంతా ఫట్ట 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 వెళ్ళిపోయింది. మళ్ళీ మతికొస్తాయా పాత దినాలు? వస్తాయి, వద్దురా అంటే వెళ్ళిపోతుంటా అప్పుడప్పుడు. మిడ్ నైట్ మళ్ళీ షాదాబ్ గాడికి ఆడ నీలోఫర్ కాడ ఛాయ్ దానికి ఒకసారి పోతే మొన్న లొల్లి అయిపోయింది. అంటే ఏదో పోయి వెళ్ళిపోవాలని ఉంటుంది. నాకు ఇష్టం, నేను ఎందుకంటే నేను ఆ గల్లీలో తిరిగి పెరిగిన హైదరాబాద్లో. ఒకరు వచ్చి నన్ను గుర్తుపడతారు సుర్రా అని వచ్చి ఇట్లా గెలుకుతారా? అంత లేదు, పొంగానే అటాకే ఉంటుంది కదా ఇంకా మొత్తం. అందులో ఆడు దిక్కు అంతా ఫలక్నామా దాస్ ఇంక ఎక్కువ ఎక్కేషన్ ఏరియా అదంతా. సో ఉంటుంది పోవాలని వెళ్తుంటా మధ్యలో. అందరు అనుకుంటారే నువ్వు ఇది అశోకవనంలా అర్జున కళ్యాణం ఇట్లా ఒకటొక్కటిగా మళ్ళీ ఫాగలు ఇప్పుడు మళ్ళీ ఏకదంలా ఇది అయిపోయింది. గామి అసలు ఆయన ఏమంటారు ఒక క్యారెట్ కరే కాదు జెండరే చేంజ్ చేసింది ఇప్పుడు. అంటే అది పెద్ద సాహసమేనే చెప్పాలి. అదొక్కటైతే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 10 నిమిషాలు 5 నిమిషాలే ఉంటారు ఎవరైనా. మరి మొత్తం ఉంటావా సినిమాలో? సినిమా సగం సోను సగం లైలా, లైక్ డైరెక్ట్లీ 50-50. ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా అయిపోయేదాకా లైలా. సోను మోడల్ ఒక డైలాగ్ ఇటువే చాతి చపాతి అది లైలాది. సారీ సోను మోడల్ అంటే గజ్జలు వలుగుతాయి గవ్వలు అదురుతాయి. ఈ లైలాది ఛాతీ తలగంగానే అంటది చూడు. నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతీ అయింది. అమ్మో ఛాతీలో పెద్ద కథనే ఉన్నది నాకు. అది చూసి నవ్వి ఛాతీ చపాతీ కావాలని అది మా ఇంటెన్షన్ అది. అయితే ఈయన కూడా ఉన్నారు కదా పోలీస్ క్యారెక్టర్ పెళ్లిస్తాడు. చాలా దినాల తర్వాత ఆయనను కూడా కలిసి అంటే ఆయనను ఎందుకు పెట్టాలనిపించింది? డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్ కదా, పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఆయన చేసింది. ఆయన ఎందుకు నాకు బేసిక్గా ఫ్రెష్గా కనిపించాలి సినిమా అనిపించింది. ఇప్పుడు అభిమన్యు గారు కూడా అసలు టిపికల్గా నాకు సెట్లో చూస్తే కూడా భయం అవుతుండే. బట్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్ ఐ అండర్స్టూడ్ హౌ ఫ్రజైల్ అండ్ హౌ చాలా లైక్ ఐ హ్యావ్ వెరీ ఫ్యూ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ అండ్ హీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై వెల్ విషర్ అండ్ లైక్ బ్రదర్. మేము ఫుల్ క్లోజ్ అయిపోయిన ఉండే, స్వీట్ హార్ట్. అసలు అందరు అనుకుంటారు మనకు బొక్కారెడ్డి అదంతా గుర్తొస్తుంది కదా, అసలు హీఈస్ లైక్ ఎ స్మాల్ కిడ్, అంత మంచి హార్ట్. అవును, ఇంతంగానే మనము ఎవరైనా రౌడీ గుండెగాళ్ళు యాక్షన్ చేసేటోళ్ళు రియల్లా చాలా ఒట్టిగా సున్నితమైన మనసుకులు అంట. అవును, వాళ్ళు నిజమే కదా. సూర్యకాంత్ లైవ్ ఎగ్జాంపుల్. అప్పట్లో జయప్రకాష్ రెడ్డి కూడా వాళ్ళు ఉట్టి ఫిరికోళ్ళు, మళ్ళా చాలా సెన్సిటివ్ కుందేళ్ళాక అంతే. ఇంకా ఫొట్టి గురించి మాట్లాడకపోతే ఫొట్టి అంటే ఫుడ్గా అమ్మో. ఆకాంక్ష बोलो ना, आप पूछो. डायरेक्ट को ज्वेलरी में से इधर ही आया. आपके लिए स्पेशल, इस इंटरव्यू के लिए स्पेशल. मेरे के लिए लैला किया कटिंग. कौन किया? इधर सामने लैला किया. लैला पार्लर गया. यस. పార్లర్ ఉంది కదా. పార్లర్ ఎందుకు ఇంట్లో కొట్లాడి పెట్టుకున్నదా పార్లర్? లేదు, పార్లర్ పెట్టుకుని ఫోటో వేసుడు అంటే నాకు ఇష్టం అన్నట్టు. తోలు తెల్లగా చేసుడే కాదు, తోలు తీసుడు కూడా వచ్చు. అబ్బా, ఆ డైలాగ్ అయితే సీట్లు చినుగుతాయి గ్యారంటీగా. అట్లా ఎట్లా డిజైనింగ్ చేసిరు మరి? ఎక్కడన్నా స్పెషలిస్ట్ తెచ్చిరా? స్పెషలిస్ట్ వచ్చింది, నిక్కీ అని ముంబై నుండి దిగిన ఉండే స్పెషలిస్ట్ టీం. అసలు ఇంత కూడా కనికరం ఏం లేదు, కస్సా బిస్సా కోసేసి ఈ జుట్లు తీసేసి అన్ని తీసేసి ఇవి కూడా మొత్తం ఇవి సన్నగా చేసిర్రు. ఇవి మొత్తం వ్యాక్సింగ్ చేసిర్రు. అప్పుడు విశ్వ కూడా 15 కేజీలు తగ్గిండు. అండ్ రోజు షేవ్,
రోజు బ్లేడ్తో షేవ్ 10 సార్లు. బా అది నీకు ఎట్లా అంటే 3 సార్లు చేస్తే కానీ ఆ చర్మం ఇట్లా అమ్మాయి స్కిన్ లాగా కాదు. నాకు కష్టంగా ఏమన్నా అనిపించింది అంటే రోజు బ్లేడ్ పెట్టి షేవ్ చేసాడు. ఓ అంత ముఖం సాఫ్ ఉంటేనే అంత టైం పట్టింది అంటే నాయసంటి ముఖానికి జేసీఫే కావాలి. అంతే కదా. ఇప్పుడు అంత ఒట్టిగా ఫోటో వేస్తేనే ఆడవిలో లెక్క కొడతావు నువ్వు. వాళ్ళకు కూడా భూతార్థం పెట్టి చూసిరంటే అందుకోసానికే మరిగా ఆడ నువ్వు ఆమె ఏరువేరు అన్నట్టే ఉన్నది కదా. ఇప్పుడు నీకు పీకుతుంటే అర్థమైంది కదా, బా ఎంత తిప్పలు పడతారు లేడీస్ మంచిగా కనిపించనీకి అనేది. వాళ్ళు మళ్ళా పోయి చేసుకుంటుంటారు వాళ్ళ జీవితం అంతా పర్పస్. అమ్మో వారానికి వాళ్ళు ఓపిక్కి నమస్కారం. ఫస్ట్ బట్టల రామస్వామి నుంచి ఎగ్దమ్ బరాబర్లో పడ్డావు. తర్వాత ఏమున్నాయి తర్వాత దీని తర్వాత ప్లాన్ చేయాలి. ఇదే 1-2 కూడా చేయొచ్చా? తర్వాత మైలానే లైలా తర్వాత మైలా కాదే అంటే మళ్ళీ ఇంత పెద్ద స్క్రీన్ కదా ఇది. ఎట్లా ఒప్పించినావు ఫస్ట్ చెప్పిన కథ నచ్చింది. ఏమో ఇంత ఇక మాకైతే ఎక్కువ చెప్తలేవు నువ్వు. అడిగిన కాడికే కట్లు చెప్తున్నావు. లేడీ గెటప్ వేసుడే ఫస్ట్ చాలా కష్టం. అది ఈ జనరేషన్ హీరోలలో ఎంత చేసినా చాలా రిస్క్ అన్నట్టే అనుకుంటారు. ఎగ్జిక్యూషన్ చాలా కష్టం. అందుకని మళ్ళీ మంచి ప్రొడక్షన్ సపోర్ట్, ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి. దానికి సాగు గారు ఒక్కరు కాదు కదా. ఇప్పుడు మ్యూజిక్ ఇదేంటి లియాన్ జేమ్స్ గుండెల్లోనా ఆల్మోస్ట్ పడిపోయింది. హ్యాట్రిక్ మాది సినిమా ఇది. ఆల్రెడీ హిట్ ఇచ్చారు ఇద్దరు. ఇదో 3వ సినిమా. అలా ఇచ్చుకుందామే ఎట్లా అనిపించింది? పాటలు మంచిగా అనిపించింది. అది ఏంటిది ఆయనతోనే రత్తమ్మ పెంచల్ దాస్ అన్న. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో రెండు సాంగ్స్ విశ్వక్ రాశాను. లిరిసిస్ట్ కూడా బయటకు వచ్చి ఫల్టీ అవుతావు ఇక నువ్వు అవుతావు. ఏదో ఒక రోజు కొరియోగ్రాఫర్ కూడా అవుతావు. ఇక డాన్సర్లను కూడా ముందు చేపిస్తావు అంతే కదా. ఉండాలి. అది తప్పేముంది. 24 క్రాఫ్ట్స్ మీద పట్టు ఉన్నోడే కదా ఎక్కువ రోజులు ఉంటాం కదా. మరి ఇక ఫస్ట్ నీదే బోనియా, ఆఖరికి కూడా ఎవరు లేకుంటే నాది లేదా అరబై అన్నట్టు చూసుకుంటాం. చెప్పనా రామనారాయణ నువ్వే క్యాప్టెన్ ఇప్పుడు. లైలా గెటప్ వేసినాము మంచిగా సెట్ చేసుకుండు సినిమా. అసలు ఎక్కువ మొగోళ్ళు ఉండరు సెట్ మీద. బ్యూటీ పార్లర్ కూడా ఓన్లీ లేడీస్ పార్లరు. సోను మొత్తం లేడీస్. మస్తు థాట్స్ వస్తుంటాయి ఇక. థాట్స్ మస్తు వస్తుంటాయి ఇక. ఎప్పుడు అంటే పూల వనంలో ఉన్నట్టు కాదు. మేము కెమెరా వెనకాల ఉంటాము, పార్లర్లో ఉండేది విశ్వకే. కరెక్ట్గా కెమెరాలు ఉంటాయి కదా. అని ఏదన్నా బాగా సెట్ చేసుకుండు కదా కలర్ఫుల్ గా. రోజు పొద్దున పనికి పోయేటప్పుడు అబ్బా అనిపిస్తుంది. అట్లా బాగా సెట్ చేసుకుండు. అంటే 2 చేతులు ఉంటేలే సఫర్లు అన్నట్టు. ఇప్పుడు అందరూ చుట్టూ ఉన్నారనుకో ఎంత ఉల్లాసంగా ఉంటుంది కదా. అన్న అనేది ఏంటంటే మొత్తం మొగోళ్ళే లేకుండా మస్తు మంది ఆడవిల్లలు కూడా ఉన్నారు. అంటే ఎక్కువ ఉన్నారు, మొగోళ్ళు తక్కువ ఉండే. అంటే నీ టేస్ట్ ఏంటిదో చెప్పిండు అది. ఎగ్జాక్ట్లీ అన్న కలర్ఫుల్ గా ఉందామని అట్లా చేసినాం. ఇప్పుడు సిచ్యువేషన్కు పాటలు నువ్వే చెప్పినావా? సిచ్యువేషన్ చెప్పిన తర్వాత లియాన్ చేస్తాడు. మనం ఓన్లీ సిచ్యువేషన్ చెప్తాము, లియాన్ చేసుకుని వస్తాడు ట్యూన్. అంటే ఈ ఉరుకుడు మళ్ళీ దెబ్బలు కొట్టుడు ఇవన్నీ దానికి కూడా స్పెషలిస్ట్. ఏం దెబ్బలు కొట్టుడే ఆగం దెబ్బలు కొట్టుడు ఫైట్. నువ్వు నవ్వకుండా అవతల వాళ్ళు నవ్వాలని ట్రై చేస్తున్నావు. నువ్వు నవ్వకుండా ఏడుస్తున్నావు డైలాగులు. అంటే దెబ్బలు కొట్టుడు అంటే దెబ్బలు పడతాయి రాజా. అది మా దాంట్లో దెబ్బలు పృథ్వీ మాస్టర్ కొట్టిరు, ఆయన మాస్టర్ కొట్టిరు. అంటే రవిడి గుండెగాడే ఆయన కూడా రవిడి గుండెగాడే. పెళ్లిసందడు పృథ్వీ గారా? ఆయన పోలీసులో కూడా 2 రకాలు ఉంటారు కదా. నాటి పోలీస్ ఆయన. ఇప్పుడు అంటే కథ ఎక్కడ కూడా 2-3 ఇంటర్వ్యూలలో చెప్పారు కానీ ఏడా చెప్తలేరు. ఇక టైలర్ గురించే చెప్తున్నారు. ఇంకా మనం ట్రైలర్లో చూడని క్యారెక్టర్లు కూడా ఉన్నాయి సినిమాలో. అవి సర్ప్రైజ్ క్యారెక్టర్లు ఉంటాయి. అభిమన్యు సార్ ఇంకా మనం పూర్తిగా చూడలేదు. అంటే కొత్త షేడ్ కనబడుతుంది. డబల్ యాస్కెన్ కూడా ఉంటుందా? నువ్వేమో ఉండొచ్చేమో అంటే డౌటింగ్ ఏది. అందరికి డబల్ ఉన్నాయా? ఏంటి యాస్కెన్లు అంటున్నారు. అంటే ఇంకా మీరే ఇప్పుడు హీరోనే కామెడీ చేసినాక ఇంకా జోకర్లతోనే పని. అందుకే నాయసంటోళ్ళు సినిమా అడగనికి పరిస్థితి లేదు.
మన దాంట్లో అద్నాన్ ఖాన్ అని ఆయన కూడా ఉన్నారు హైదరాబాద్ artist. ఓల్డ్ సిటీ మ్మ్. ఈ సినిమా అంతా ఓల్డ్ సిటీలో జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళ టైలరింగ్ లో కనిపించింది కదా ఆడు ముట్టుకుంటేనంటే ఇట్లా ఉందంట అంటాడు కదా 4వ రూమ్ ఖాళీ ఉంది ఆ, అది ఎడ నేర్చిన డైలాగ్ అది ఏది ఆడు ముట్టుకున్నట్టు ఎవరు ముట్టుకుంటలేడు అట్లా టచ్ చేయొచ్చు కదా అంటాను సుతారంగా అది సోను మోడల్ స్పెషలిస్ట్ అందులో మ్మ్. మేకప్ వేసి నీకు లగ్గం కాలేదు కదా నాకు కాలే కాకుండా ఇవన్నీ ఎట్లా తెలిసినాయి మరి చూసి తెలుసుకున్నా నువ్వు అన్నది కరెక్ట్కే ఇప్పుడు నువ్వు ఉన్నావే పాలరాల్లో నీ లెక్క లైలా ఉందంటే బా తెల్లగా ఉంది ఈమె ముట్టుకుంటే ఎట్లయినా తెల్లగా అయితే అనుకుంటాం ఇక చేసేటోళ్ళే జర అట్లా ఉన్నారు అనుకో ఈమెనే మంచిగా లేదు మనకేం చేస్తుంది అనుకుంటాం అవును అట్లా ఇప్పుడు జిమ్ అంటకల్నే కండలు గుర్తొస్తాయి అవును ఫస్ట్ సీన్ నుంచి ఆమెకు 6 ప్యాక్ ఉంది అవునా సిక్స్ ప్యాక్ 6 ప్యాక్ కాదు Little bit. No, I don't have 6 packs. రియల్గా జిమ్ చేయరా నై करते No, I करती हूँ, कर रहे करती हूँ. कुछ भी कंडा नहीं है कुछ नहीं खाती बहुत हूँ. I love food. अच्छा मुझे खाना बहुत ज़्यादा पसंद है. अच्छा अच्छा ఫుడ్ తిన్నా అంత ఫిట్గా ఉండాలంటుంది हाँ हाँ मैं योगा करते हूँ योगा Oh wow, very nice. हाँ I can see you're very fit. చాలా fit. లేదు లేదు అంత ఫిట్ ఏం లేదు అన్నకన్నా ఎక్కువ ఉన్నాను నేను లైల కన్నా మంచిగా ఉన్నాను నేను వాళ్ళది లేడీస్ జిమ్ అసలు నేను ఎట్లా పోయినా జిమ్లోకి అడుగు अच्छा 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 उन्हें कैसा आया आप जिम में आपका जिम में स्पेशल. हाँ जेंट्स को नहीं आ सकते ना वो सारा लेडीज का फेवरेट है. అంటే